కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ మహేష్. మహేష్ గారు, ఏం జరుగుతుంది అసలు? చిహ్నం మీద వెనక్కి దగ్గర భయపడ్డారా విపక్షాలకు? చిహ్నం మీద భయపడే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేదు. రెండోది, ఎవరైతే ఇప్పుడు తెలంగాణ అని మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ కంటే చిత్తశుద్ధి తెలంగాణ కోసం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లేరని నేను అంటున్నా. కేవలం తెలంగాణ వాదాన్ని వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాడుకున్న బీఆర్ఎస్ పార్టీ తప్ప తెలంగాణ కోసం రాజకీయంగా ఒక రాష్ట్రాన్ని త్యాగం చేసి ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ ప్రజల కి నాడు యూపీఏ సర్కారు సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సభలో పాస్ చేయించే వరకు అన్ని తానే వ్యవహరించినటువంటి ఈ తెలంగాణ దేవతగా పిలువబడే సోనియా గాంధీ గారు తెలంగాణలో మా చిత్తశుద్ధిని, తెలంగాణ ఈ భూమికి మట్టికి ఇచ్చినటువంటి మేమిచ్చినటువంటి గౌరవాన్ని, మా పార్టీ ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎవరో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తూ దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తామంటే అది వాళ్ళ పగటికల అవుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. రేపు కమిట్మెంట్ మీద ఎవరు ప్రశ్నించట్లేదు. ఎందుకు ఈ సందర్భంలో చిహ్నాన్ని మార్చే ఉద్దేశం ఎందుకు వచ్చింది, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన అభ్యంతరం. ఇప్పుడు 10 ఏళ్ల సంబరాల 9 వసంతాలు 10 వసంతాలకి అడుగు పెడుతుంది తెలంగాణ రాష్ట్రము. రాష్ట్ర ఏర్పాటు నుంచి దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ ప్రజల మనసును అర్థం చేసుకున్న పార్టీగా, వీళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకునే పార్టీగా మమ్మల్ని గుర్తించి ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాల సేకరణ జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని ముందు పెట్టిండ్రు. వాళ్ళందరితో కన్సెన్సస్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలనుకుంది. అది ఒకరికి అనుకూలమో ఒకరికి వ్యతిరేకమో కాదు. తెలంగాణ లోగోలో, తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉండడం ఎవరికన్నా కంటగింపుగా ఉంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులు అవుతారు తప్ప తెలంగాణ వాదులు కారు. సో తెలంగాణ అమరవీరుల తెలంగాణ పోరాటాల మీద ఏర్పాటైంది. పోరాటాలను గుర్తించిన తర్వాతనే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ అమరవీరుల స్తూపాన్ని చిహ్నంలో చేర్చాలనే నిర్ణయాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అంటే వాళ్ళకి అమరవీరుల త్యాగాలను అవమానపరిచే ఆలోచనలో ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు మొన్నటికి మొన్న కూడా హరీష్ రావు గారు నేనేదో అదో తూతూ మంత్రం రాజీనామా లేఖ పట్టుకొని 3 పేజీల రాజీనామా లేఖ, స్పీకర్ ఫార్మాట్ లో లేని లేఖ, ఒక రాజకీయ డ్రామా లేఖను పట్టుకొని పోయి గాన్నే పెట్టిండు కదా. మరి అదే వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్ కి ఇచ్చి కట్టించిన అమరవీరుల చిహ్నం ఉంది కదా సెక్రటేరియట్ ఎదురుగా, అక్కడికి ఎందుకో పోలేదు. అది వాళ్ళ కట్టడం మాత్రమే. ఇది ఆత్మ, తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మ. ఇది దాన్ని ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రంగా చిరస్థాయిగా చరిత్రలో రేపొద్దున ఏంది అసలు తెలంగాణ సింబల్ ఏంది అంటే ఇగో ఇది మార్టియర్ స్టాచ్యూ, అంటే అమరవీరుల స్తూపం అని చెప్పుకునే ఆ త్యాగాలు ఇక్కడ ఇన్ని జరిగినాయి, తెలంగాణ కోసం ఇంత పోరాటం జరిగిందని. సో మేమేమంటున్నామంటే తెలంగాణ అస్తిత్వానికి తగ్గట్టుగా రాచరిక పోకడలకు దూరంగా ఒక చిహ్నాన్ని రూపొందించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆలోచనను మెజారిటీ తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రాజకీయ పక్షాలు ఆమోదించినాయి. కేవలం ఎవరికి కడుపు నొప్పి అంటే ఈ తెలంగాణ పేరుతోని ఇన్నేళ్లుగా రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకొని తెలంగాణ వాదాన్ని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్న వాళ్ళు ఉంటారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ పోయే పరిస్థితి వచ్చింది. సో వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ రకంగా చేస్తారు. బట్ నేను ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు, ఫస్ట్ టైం మీ లైవ్ షోలో మాట్లాడుతున్నాను. నమస్తే తెలంగాణ హెడ్ లైన్ పేపర్ ఉంటుంది కదా, నమస్తే తెలంగాణ పేపర్ కి పైన నమస్తే తెలంగాణ అని పెద్ద తాటికాయంత అక్షరాలతో చూపిస్తుంటారు కదా పేపర్ మీద ఫ్రంట్ పేజీలో. అక్కడ ఎక్కడ మన కాకతీయ తోరణం ఎక్కడ పోయిందండి ఇన్ని రోజులు? ఎప్పుడైతే రాష్ట్ర చిహ్నంలో మార్పులు జరుగుతున్నాయంటే సడన్ గా నమస్తే తెలంగాణ మీద కాకతీయ తోరణం వచ్చింది. మీరు ఒకసారి నమస్తే తెలంగాణ పాత పేపర్లు వెరిఫై చేయండి. మీ ద్వారా నేను మీ వ్యూవర్స్ ని కూడా కోరుతున్నారు, నమస్తే తెలంగాణ పాత వెర్షన్ పేపర్లు ఓపెన్ చేయండి. కొత్తగా ఈ 2 వారాల నుంచే నమస్తే తెలంగాణ పేపర్ లో కాకతీయ తోరణం ప్రత్యక్షమైంది. ఎందుకు ప్రత్యక్షమైంది అంటే దీనికోసం కొట్లాడాలని. అంటే ఇంత స్వార్థ రాజకీయాలు, ఇంత సంకుచిత ఆలోచనలు, ఇంత చిల్లర రాజకీయాలు చేయడానికి వాళ్ళు దిగజారుతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు
ఇప్పుడు వాళ్ళు ఒకటి స్పష్టం చేయాలి శర్మ గారు, మీ ద్వారా నేను అడుగుతున్న ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అమరవీరుల స్తూపం దానిలో చిహ్నంగా ఉండబోతుంది అని అనుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఫర్ సపోజ్ అనుకుంటే, వాళ్ళకి ఏం అభ్యంతరమో చెప్పాలి. వాళ్ళు అమరవీరుల స్తూపం రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దా? అమరవీరులు లేనిదే మన తెలంగాణ సాకారమైందా? అంటే అమరవీరుల స్తూపం ఉంటే నా పేరు చరిత్రలో కనుమరుగైపోతుంది, అమరవీరులని గుర్తు చేసుకుంటే నన్ను ఎవరు గుర్తు చేసుకుంటారు అనే ఒక అభద్రతన, ఇంత రాజకీయంగా ఇంత విలువలు లేనితనం అనేది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ లో కనబడతా ఉంది. వాళ్ళ ఆబ్జెక్షన్ ఏంటో చెప్పాలి. అమరవీరుల స్తూపాన్ని ఇన్కార్పొరేట్ చేయడం కాదు, ఇక్కడ కాకతీయ కళాతోరణం అంటేనే తెలంగాణకు ఒక సింబాలిక్, చార్మినార్ అంటేనే హైదరాబాద్కు ఒక సింబాలిక్. ఈ రెంటిని తొలగించడం అనేది వివాదాస్పదం అవుతుంది. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమకారులు కూడా చాలామంది అంటున్నారు. నిజానికి చార్మినార్ అనేది రాచరిక పోకడ కాదు. అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ 4 చేతులు అట్లా పైకెత్తినట్టుగా ఒక కళాఖండాన్ని డిజైన్ చేసి నిర్మించిన కట్టడం చార్మినార్. అట్ ద సేమ్ టైం కాకతీయ రాజరికం అనేది కేవలం ఒక రాజరిక పోకడ కాదు, అది ఒక వీరనారికి సంబంధించిన ఒక సింబాలిక్. అది అట్లాంటప్పుడు ఆ రెండింటిని తొలగించడం అనేది వివాదం అవుతుంది. ఉద్యమకారులు కూడా దీన్ని అభ్యంతర పెడుతున్న పరిస్థితి. అదే నేనేమంటున్నా అంటే, ఇక్కడ దాని వెనకాల చాలా మీరు అన్నట్టు చార్మినార్ యొక్క గొప్పతనాన్నో కాకతీయ కళాతోరణం యొక్క గొప్పతనాన్నో మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ చేసే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి మొట్టమొదటిసారి వచ్చిన పార్టీగా, అధికారంలోకి వచ్చిన పార్టీగా, ప్రజల మద్దతుతో అధికారంలో ఉన్న పార్టీగా మేము కొన్ని నిర్ణయాలు చేస్తున్నాం. ఏంటి, తెలంగాణ అమరవీరులకు కూడా మేము చిహ్నంలో చోటు కల్పించాలనుకుంటున్నాం. దానికి వాళ్ళ అభ్యంతరం ఏందో చెప్పాలి. ఒకటి, చార్మినార్ యొక్క గొప్పతనాన్ని తగ్గించే ఉద్దేశం అది కాదు, కళాతోరణం యొక్క గొప్పతనాన్ని తగ్గించే ఉద్దేశం అది కాదు. చార్మినార్ సింబల్ ఉంది, అది ప్రపంచం అందరికీ తెలుసు. హైదరాబాద్ చార్మినార్ అంటే దాన్ని ఏమి విడదీసి చూడాల్సిన అవసరం లేదు. బట్ దీన్ని ఏంటంటే తెలంగాణ పునాదులు ఏంటి అని చెప్పే ప్రయత్నం లోగో ద్వారా ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి అమరవీరుల స్తూపాన్ని పెడుతుంది, వేరే ఇంకేదో పెట్టలేదు కదా, ఏదో ఫ్యాన్సీ డిజైనో ఏమన్నా కృత్రిమ కట్టడాలో కాదు కదా. అమరవీరుల స్తూపం అది. దానికి తెలంగాణ ఉద్యమం మొత్తానికి కేంద్రం అదే. ఎక్కడ ప్రమాణం చేయాలన్నదే, ఏ కార్యక్రమానికి పిలుపునియాలన్నదే, అక్కడ నివాళులు అర్పించిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది కదా. ప్రతి అంశంలో కూడా అక్కడ నివాళులు అర్పించిన తర్వాతనే మనము కార్యక్రమాలు చేసినాం కదా ఉద్యమంలో భాగంగా. ఆ టైం అంతా కూడా, ఉద్యమ కాలం అంతా కూడా. సో అట్లాంటప్పుడు ఉద్యమకారుల యొక్క ఆకాంక్షను, తర్వాత అమరవీరుల యొక్క ఆకాంక్షను ప్రతిబింబించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వ లోగోను పెట్టడానికి వాళ్ళకి ఏం అభ్యంతరమో వాళ్ళు ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఒకటి. రెండోది, కాకతీయ కళాతోరణం అంటే దీని వెనకాల ఒక సామాజిక కోణం కూడా ఉంది. కాకతీయ సామ్రాజ్యాన్ని అన్ని రకాలుగా ముందు వెనక చూసుకునేది రంగనాయకులు. రంగనాయకులు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క, లేదంటే వారి సామాజిక వర్గం యొక్క పూర్వీకులని వాళ్ళ భావం అన్నట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దీన్ని ఏమంటారు, మా రాచరిక పోకడను చెరిపేస్తున్నారనే భ్రమలో వాళ్ళు మిగతా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అసలు కుట్ర ఇది. రంగనాయకులు కాకతీయ సామ్రాజ్యంలో రంగనాయకులు మంత్రులుగా ఉండడం, తర్వాత వారి అధికార వ్యవహారాలుగా చూడడం అన్ని కూడా దగ్గరుండి చూసిండ్రు. వాళ్ళు వీళ్ళ పూర్వీకులను, యాక్చువల్ గా అయితే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం లేదు. ఆయన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వారి పూర్వీకులు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు శ్రీకాకుళం దగ్గర ఏదో ఊరట వాళ్ళు. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళకి అసలు వాళ్ళ పూర్వీకులకు తెలంగాణకు సంబంధం లేదు, రంగనాయకులకు వీళ్ళకి కూడా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఒక సామాజిక కోణంలో ఆ రంగనాయకుల యొక్క ఆనవాళ్లు చెరిచిపోతాయి, మమ్మల్ని ఎవరు గుర్తుంచుకోరు అనే ఒక అభద్రత కూడా వాళ్ళలో ఉంది. బట్ ఒక్కటైతే స్పష్టం, వారు తెలంగాణకు ఈ దశాబ్ద కాలంలో చేసిన దశాబ్ద కాలంలో చేసిన శతాబ్దపు దోపిడీ ఏదైతే ఉందో, 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా దోపిడీ ఏదైతే చేసిండ్రో దానికి డెఫినెట్ గా తెలంగాణ చరిత్ర వాళ్ళని క్షమించదు. తెలంగాణ ప్రజలు ఇంకా భావితరాలు వాళ్ళని గుర్తుంచుకునే అవకాశమే లేదు. వాళ్ళ ఒక చరిత్రకు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి మచ్చ 10 ఏళ్ల పరిపాలన ఏందిరా అంటే, మిగులు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు పోయింది. 10 ఏళ్ల పరిపాలన ఏంటంటే లక్షల కోట్లు బొక్కి తినేటువంటి కాళేశ్వరం లాంటి ఒక పనికిరాని ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని, ప్రజల చెమట చుక్కల్ని వాళ్ళు రక్తం చుక్కలు లెక్క పీల్చుకొని తాగిండ్రు, జలగల్లాగా పీల్చుకొని తాగిండ్రు. సో ఈ రకంగా అనేక అవసరాలు ఉన్నాయి. నేను కొన్ని ప్రస్తావన తెస్తున్నా మీ ముందు.
ఇప్పుడు ఇదే తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రచించిన తీర్చిదిద్దినటువంటి శిల్పి అంటాం కదా, శిల్పి ఉన్నటువంటి ఎక్కా యాదగిరి గారిని ఏనాడైనా వాళ్ళు సన్మానించిండ్రా? అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొదటి జూన్ 2వ తారీఖున ఆయనను పిలిచి సన్మానించి సత్కరించి వారిని మేము గౌరవించుకున్నాం. సో ఎప్పుడు కూడా తెలంగాణ విలువలకు మేము దూరం లేము, తెలంగాణ విలువలకు వాళ్ళు దూరంగా వెళ్ళారు. ఇంక్లూడింగ్ ఎక్కడి వరకు వెళ్ళినట్టే వాళ్ళ పార్టీ పేరు తెలంగాణ ఏదైతే వాళ్ళ ఉనికి అన్నారో, ఏ పేరుతోనైతే వాళ్ళు రాజకీయం చేసిరో దాన్నే డ్రాప్ చేసి దాన్ని బీఆర్ఎస్ అని చెప్పుకొని తిరిగే పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణ వాదాన్ని వాళ్ళ ఒంట్లో నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ పార్టీ నుంచి డ్రాప్ చేసినటువంటి పరిస్థితి, వదిలేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళకు అవసరం పడ్డది కాబట్టి, ఈ రాజకీయంగా వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలంగాణ వాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలు ఎవరు వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఏవో ఒకరిద్దరు వాళ్ళని నమ్మి తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో హడావిడి చేస్తే దాన్ని పెద్దగా తెలంగాణ ప్రజానికం పెద్ద సీరియస్ గా తీసుకుంటుందని నేను అనుకోవట్లే. మెజారిటీ తెలంగాణ ప్రజానికం అమరవీరులను ఎవరైతే 1200 మంది అమరవీరులని మనం ఆ రోజు గొంతెత్తి చాటినామో వాళ్ళందరినీ విస్మరించి కేవలం ఒక 450 మందికి మాత్రమే ఆర్థిక సాయం చేసి తర్వాత చేతులు దులుపుకున్నటువంటి సంస్కృతి కేసీఆర్ గారిది. ముఖ్యమంత్రిగా ఉండి అమరవీరులను గౌరవిస్తానని చెప్పి, అమరవీరులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి, అమరవీరులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, అమరవీరులకు 10 లక్షల సాయం చేస్తానని చెప్పి అమరవీరులను పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, వారి 10 ఏళ్ల పరిపాలన. ఇప్పుడు వాళ్ళని మేము ఎంత గొప్పగా గౌరవించుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ పోయినా తెలంగాణ రాజముద్రలో అమరవీరులకు చోటు ఉంది. అమరవీరుల త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మేము ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం. వాళ్ళకు కడుపు నొప్పి ఏందో చెప్పాలి దీనిలో. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ ద షో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.